మనలో చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, పొజిషనల్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అందరి గోలు ఒకటే, మనం ప్రాఫిట్ తీయటం. లాంగ్ టర్మ్ లో అయినా షార్ట్ టర్మ్ లో అయినా మనము ప్రాఫిట్ లో ఉండాలని కోరుకుంటూ ఉంటాము. మరి ప్రాఫిట్ లో ఉండటం ఎప్పుడూ జరుగుతూ ఉంటుందా? లేదు. కొన్నిసార్లు మనము లాస్ లో కూడా వెళ్తా ఉంటాము. మరి ఆ లాస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తిరిగి ప్రాఫిట్ లోకి ఎలా వెళ్ళాలి, అన్సస్టైనబుల్ లాస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. కాబట్టి ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడడానికి ప్రయత్నించండి. ఇక ఈ వీడియోలో స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ అనే రెండు టెక్నిక్స్ గురించి పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ట్రేడింగ్ లో రిస్క్ ని ఎలా తగ్గించుకోవాలి, ప్రాఫిట్ ని ఎలా పెంచుకోవాలి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింది ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను. వీటిలో మొదటిగా స్టాప్ లాస్ అంటే ఏంటి, రెండవది టేక్ ప్రాఫిట్ అంటే ఏంటి, వీటిని ఎలా అమలు చేసుకోవాలి, మన ట్రేడింగ్ స్టైల్లో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాము. వాట్ ఈస్ ద స్టాప్ లాస్? స్టాప్ లాస్ అంటే ఏంటి సార్, స్టాప్ లాస్ అంటే ఏంటో కూడా మీరు చెప్తున్నారు. స్టాప్ లాస్ గురించి మాకు ఇంతకుముందే తెలుసని స్కిప్ చేయొద్దు. ఇక్కడే మీరు ఒక చిన్న విషయాన్ని మిస్ అవుతూ ఉంటారు. ప్రతి ట్రేడరు స్టాప్ లాస్ యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ట్రేడింగ్లో స్టాప్ లాస్ లేకుండానే ట్రేడ్ చేస్తూ ఉంటారు. అసలు స్టాప్ లాస్ ప్రాముఖ్యత తెలిస్తే మీరు తప్పకుండా స్టాప్ లాస్నే వాడతారు. స్టాప్ లాస్ అనేది మీ యొక్క లాస్ని నియంత్రించే ఒక సేఫ్టీ టూల్. ఒకసారి గనక స్టాప్ లాస్ని సెట్ చేస్తే మీరు అన్లిమిటెడ్ లాస్ నుంచి కట్ చేయబడి ఎమోషన్ లేకుండా తక్కువ లాస్తో బయటకు వచ్చేస్తారు. ఒకవేళ మీరు స్టాప్ లాస్ని సెట్ చేయకుండా ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే స్టాప్ లాస్ని కొంచెం కొంచెం ముందుకు పెంచుకుంటా భారీ లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది చాలా ముఖ్యమైన సేఫ్టీ టూల్. ఎప్పుడైతే ట్రేడ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నట్లయితే ఎమోషనల్లెస్గా మనం ట్రేడింగ్లోకి అయితే కంటిన్యూగా అవుతాము. తద్వారా అన్సస్టైనబుల్ లాసెస్ అయితే కంట్రోల్ చేయబడి తిరిగి ప్రాఫిట్లోకి వెళ్తాము. ఈ స్టాప్ లాస్ అనేది మీ యొక్క లాస్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా ఊహించిన విధంగా మార్కెట్లో వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకొని మీ క్యాపిటల్ నిలబడే విధంగా మీకు ఒక సేఫ్టీని అయితే ఈ స్టాప్ లాస్ అయితే ఇస్తుంది. బిగినర్స్ అయితే తప్పకుండా ఈ స్టాప్ లాస్ని అయితే ఉపయోగించవలసి ఉంటుంది. మీలో చాలా మందికి స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అయ్యి మరలా టార్గెట్కి వెళ్ళిన సందర్భాలు కూడా గమనించే ఉంటారు. దాన్ని చూసి మీరు స్టాప్ లాస్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. స్టాప్ లాస్ ఎప్పుడు కూడా మీ లాస్ని స్టాప్ చేసి ఒక సేఫ్టీ టూల్గానే పరిగణించాలి. ఒక్కోసారి మీరు పెట్టిన స్టాప్ లాస్ హిట్ అయ్యి తిరిగి టార్గెట్కి వెళ్ళినా కూడా మీరు స్టాప్ లాస్ పెట్టే అలవాటునైతే ఎప్పుడు మానుకోవద్దు. ఎందుకంటే ఒక 10 ట్రేడ్లు మీరు చేస్తే 2-3 ట్రేడ్లు స్టాప్ లాస్ కొట్టి తిరిగి రివర్స్ అయ్యి టార్గెట్కి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. దాన్ని మీరైతే కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఒక్క ట్రేడ్ చాలు మీ ఎంటైర్ క్యాపిటల్ని మొత్తానికి లాస్ చేయడానికి. మీ ట్రేడింగ్ కెరీర్ని ఈ స్టాప్ లాస్ అనేది శాసిస్తుంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఏ అనే ట్రేడరు బి అనే ట్రేడర్ గురించి మాట్లాడుకుందాము. ఏ అనే ట్రేడరు స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తాడు, బి అనే ట్రేడరు స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తాడు. ఏ అనే ట్రేడరు స్టాప్ లాస్ పెట్టకపోవటం వల్ల కొన్నిసార్లు లాస్లోకి వెళ్ళి తిరిగి ప్రాఫిట్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే బి అనే వ్యక్తి స్టాప్ లాస్ పెడతాం వల్ల స్టాప్ లాస్ కొట్టి లాస్ను బుక్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే అతని లాస్ ఎంతవరకు ఉంటుందంటే తన రిస్క్ మేనేజ్మెంట్కి తగ్గ విధంగా అతను స్టాప్ లాస్ పెట్టుకుంటాడు. కాబట్టి అన్సస్టైనబుల్ లాస్లోకి అయితే వెళ్ళడు. యావరేజ్గా డేకి 2% 1% లాస్ని బుక్ చేసుకుని క్లోజ్ చేసుకుంటాడు. అయితే ఏ అనే వ్యక్తి స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తాడు. కాబట్టి కొన్నిసార్లు లాస్ నుంచి తిరిగి రికవరీ అయ్యి ప్రాఫిట్లో క్లోజ్ అయినప్పటికీ ఏదో ఒక రోజు అంటే ఈ 10 ట్రేడ్లో ఏదో ఒక ట్రేడ్ కంటిన్యూస్గా అతనికి వ్యతిరేకంగా వెళ్ళవచ్చు. ఆ వెళ్ళిన సందర్భంలో అతని ఎంటైర్ క్యాపిటల్ దాదాపుగా 50 నుంచి 70%, ఒక్కోసారి 100% కూడా లాస్ అయ్యే విధంగా అతను గురి కావచ్చు.
కాబట్టి లాస్ వస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయ్యి వెళుతుంది కాబట్టి నేను స్టాప్ లాస్ పెట్టను, స్టాప్ లాస్ లేకుండానే ట్రేడ్ చేస్తాను అనే మీ యొక్క సైకాలజీని అయితే ఇప్పుడే సెట్ చేసుకోండి. ఒకవేళ మీరు తీసుకునే ప్రతి ట్రేడు స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉన్నట్లయితే అసలు మీరు తీసుకున్న ఎంట్రీలు కరెక్టా కాదా అనేదే రివ్యూ చేసుకోండి. అంతేగాని స్టాప్ లాస్ అయితే మీరు పెట్టకుండా ఉండటం మాత్రము చేయొద్దు. సరైన ఎంట్రీలు తీసుకుంటున్నారా లేదా ఎక్కడ పడితే అక్కడ, ఒక్కొక్కళ్ళు గ్రీన్ క్యాండిల్ చూసి వెంటనే ట్రేడ్ తీసుకుంటారు, రెడ్ క్యాండిల్ చూసి వెంటనే ట్రేడ్ చేసుకుంటారు. ఇలాంటి సైకాలజీని అయితే ఇప్పుడే మార్చుకోండి. ఎప్పుడూ కూడా ట్రేడ్ని మనం ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇది సపోర్ట్ లైను, ఇది రెసిస్టెన్స్ లైను, ఇక్కడి నుంచి నేను లాంగ్ వెళ్తాను, ఇక్కడి నుంచి నేను షార్ట్కి వెళ్తాను. ఒకవేళ నేను ఆప్షన్ చేస్తూ ఉన్నట్లయితే ఆప్షన్ బయర్ అయితే ఈ క్యాండిల్ తర్వాత నుంచి నేను కాల్ ఆప్షన్ బై చేయాలనుకుంటాను, ఈ క్యాండిల్ దిగువ నుంచి పుట్ ఆప్షన్ని నేను బై చేయాలనుకుంటున్నాను. అలా ఒక ప్రీ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ట్రేడ్ తీసుకోవటము, దానికి స్టాప్ లాస్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పెడితే ఆ స్టాప్ లాస్ హిట్ అవుతాము, దాని తర్వాత మనం ఫ్రస్ట్రేషన్ గురయ్యి స్టాప్ లాస్ పెట్టకపోవటం ఇలా మాత్రం చేయవద్దు. ఇది ఎన్నో రోజులు మీ ట్రేడింగ్ కెరీర్ని అయితే నిలబెట్టలేదు. ఎవరైతే పర్ఫెక్ట్ స్ట్రాటజీ అంటే రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్లు తీసుకుంటా, ఎంత పడితే అంత క్వాంటిటీ తీసుకుంటా ట్రేడ్లు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువ రోజులు ట్రేడింగ్లో అయితే ఉండలేరు. ఒక్కోసారి మీకు ఊహించని విధంగా ప్రాఫిట్స్ రావచ్చు, అదేవిధంగా ఊహించిన విధంగా లాసెస్ వచ్చి మీ ఎంటైర్ ట్రేడింగ్ కెరీర్ని ముగించవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు స్టాప్ లాస్ అనేది ఒక సేఫ్టీ టూల్గానే భావించాలి. ఎలా అయితే మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెడతామో, అలాగే 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం హెల్మెట్ పెడతామో, అలానే ఇది కూడా మనకి స్టాప్ లాస్ అనేది ఉపయోగపడుతుంది. అన్సస్టైనబుల్ లాసెస్ని మనం ఎదుర్కోకుండా తక్కువ లాస్లో బుక్ చేసుకొని క్లోజ్ చేసుకునే విధంగా మనం ట్రేడింగ్ స్టైల్ని అయితే పాటించాల్సి ఉంటుంది. సరే, నేను స్టాప్ లాస్ పెడుతున్నాను, కానీ ఒక్కోసారి నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా డ్రాప్ అయిపోయి మరలా భారీ లాస్లోకి వెళుతున్నాను అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. కొన్నిసార్లు అయితే మీలో కొంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే, ఫస్ట్ మనము స్టాప్ లాస్ పెట్టేటప్పుడు ట్రిగ్గర్ ప్రైస్ అనేది జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు మినిమం ₹1 డిఫరెంట్ అయినా ట్రిగ్గర్ ప్రైస్కి ఉండాలి. ఒకవేళ మీరు ₹5 కనుక పెట్టుకోగలిగినట్లయితే ఎక్కువ పర్సెంట్ అది స్లిప్ లేకుండా ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక సేమ్ ట్రిగ్గర్ ప్రైస్ సేమ్ కనుక పెట్టినట్లయితే కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయినప్పటికీ కొన్నిసార్లు అది స్లిప్ అయిపోయి వెంటనే చాలా దూరం అనేది ప్రైస్ వెళ్ళి మీ ఆర్డర్ అనేది ఓపెన్ ఆర్డర్స్లో ఉండి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా, స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా తిరిగి మరలా లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు ట్రిగ్గర్ ప్రైస్కి ఆప్షన్స్లో అయితే మినిమం ₹1 అలాగే ₹5 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు స్టాక్స్లో కనుక ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ స్టాక్లో ఉన్న లిక్విడిటీని బట్టి 10 పైసా 20 పైసా కూడా మీరు ట్రిగ్గర్ ప్రైస్ మధ్య డిఫరెంట్ పెట్టుకోవచ్చు. కానీ ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళు తప్పకుండా మినిమం ₹1 అన్న ట్రిగ్గర్ ప్రైస్ మధ్య డిఫరెంట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి తక్కువ లాస్లో బయటకు వచ్చేసి మీ క్యాపిటల్ అనేది సేఫ్గా ప్రిజర్వ్ చేసుకోగలుగుతారు. ఇక ముఖ్యమైనది టేక్ ప్రాఫిట్. ఇంతకు ముందు మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుకున్నాము. స్టాప్ లాస్ అనేది మనం లాస్ కాకుండా, అంటే తక్కువ లాస్లోనే క్లోజ్ చేసి ఎక్కువ లాస్ అవ్వకుండా మన క్యాపిటల్ని కాపాడే విధంగా మనకు ఉపయోగపడే సేఫ్టీ టూలు. టేక్ ప్రాఫిట్ అనేది మన ప్రాఫిట్ని సెక్యూర్గా సేవ్ చేసుకుంటానికి ఉపయోగించే సేఫ్టీ టూల్ లాంటిది. స్టాప్ లాస్కి టేక్ ప్రాఫిట్ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్టాప్ లాస్ మన లాస్ని మినిమైజ్ చేయడానికి మనం పెట్టుకునే సేఫ్టీ టూలు. అలాగే టేక్ ప్రాఫిట్ అనేది మన ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటానికి ఉపయోగించే సేఫ్టీ టూల్. అంటే లాస్ని ఎలాగైతే మనం మినిమైజ్ చేసుకుంటానికి మన రిస్క్ రివార్డ్ ప్రకారము స్టాప్ లాస్ని ఎలా పెట్టుకుంటామో, టేక్ ప్రాఫిట్ అనేది మినిమం 1:2 నుంచి మీ రిస్క్ అలాగే మీ మనీ మేనేజ్మెంట్ని బట్టి 1:3, 1:4 అలాగే 1:5 వరకు పెట్టుకోవచ్చు. ఆప్షన్స్లో మాత్రము దీన్ని ఇలా ఎక్కువ పెట్టుకోవచ్చు.
ఒకవేళ మీరు స్టాక్స్లో కనుక ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే 1:2 అనేది మంచి సేఫ్టీ టార్గెట్ అవుతుంది. టేక్ ప్రాఫిట్ అనేది మనం ముందుగానే మన యొక్క ప్రాఫిట్ టార్గెట్ని పెట్టుకొని ఆ ఏరియాకి వచ్చినప్పుడు బుక్ చేసుకోవడాన్ని టేక్ ప్రాఫిట్ అంటారు. దీనికోసం మనము చార్ట్స్లో అలర్ట్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఒక ప్రైస్ కనుక రీచ్ అయితే అక్కడ మనకు ఒక అలర్ట్ వచ్చే విధంగా ప్రైస్ని కనుక పెట్టుకున్నట్లయితే ఆ అలర్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే మనకు ఇండికేషన్ వచ్చి వెంటనే ఆ యొక్క స్టాప్ లాస్ని క్లోజ్ చేసి తిరిగి ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకొని ట్రేడ్లోంచి బయటకు వచ్చేస్తాము సేఫ్గా. ఒకవేళ మీరు టేక్ ప్రాఫిట్ ప్లానింగ్ అనేది సరిగ్గా చేయకపోయినట్లయితే ప్రాఫిట్ వచ్చి తిరిగి మరలా లాస్లోకి వెళ్ళే సందర్భాలు ఎక్కువగా మీరు అనుభవించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా మార్కెట్లో అప్ మూవ్ కంటిన్యూగా ఉండదు, అలాగే డౌన్ మూవ్ కంటిన్యూగా ఉండదు. అంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కంటిన్యూగా ప్రాఫిట్లు రావాలని ఏం లేదు, అలాగే లాస్ అనేది కంటిన్యూగా ఉండాలని లేదు. ఒక సర్టెన్ ఫాల్ తర్వాత తిరిగి మార్కెట్లో పుల్ బ్యాక్ రావచ్చు, లేదా స్ట్రాంగ్ రికవరీ రావచ్చు. అలాగే తిరిగి అప్ సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సర్టెన్ స్టేజ్ దగ్గర నుంచి సెల్లర్స్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ తిరిగి డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్టాప్ లాస్ ఎలా అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మన రిస్క్ ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేస్తామో, అలాగే టేక్ ప్రాఫిట్ను కూడా కరెక్ట్ సమయంలో మనం తీసుకుని మార్కెట్లోంచి బయటకు వచ్చేయాలి. ఒకవేళ మనకి ఎక్కువ గ్రీడీ ఉండి పెద్ద టార్గెట్ల కోసం చూసినట్లయితే అన్నిసార్లు ఇది జరగదు. చాలాసార్లు ఒక రీజనబుల్ 1:2 లేదా 1:3తోనే మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టేక్ ప్రాఫిట్ అనేది జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. ఇక హౌ టు సెట్ స్టాప్ లాస్, హౌ టు సెట్ టేక్ ప్రాఫిట్ ఎట్ ద టైం. సాధారణంగా మనం దీన్ని చేయాలంటే మనకు ఒక పర్ఫెక్ట్ ట్రేడ్ ప్లాన్ అనేది ఉండాలి. ఇండెక్స్లో ట్రేడ్ చేస్తూ ఉన్నట్లయితే ఇండెక్స్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, సపోర్ట్కి నియర్గా ట్రేడ్ అవుతుందా, లేదా రెసిస్టెన్స్కి నియర్గా ట్రేడ్ అవుతుందా, లేదా ఒక స్టాక్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఆ స్టాక్ నియర్ ద రెసిస్టెన్స్ ఉందా, నియర్ ద సపోర్ట్ ఉందా అనేది మొదట గమనించాలి. ఇక అక్కడి నుంచి ఏదైనా ఒక ట్రెండేను సపోర్ట్తో కానీ ఏదైనా ఒక రెసిస్టెన్స్ లైన్ ద్వారా కానీ ట్రేడ్ కోసం మనం చూడాలి. మొదట లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్లో నుంచి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లోకి రావాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ని మనం ఈజీగా ఇంట్రాడేలో గమనించడానికి వీలు పడుతుంది. ఇక ట్రేడ్ ఎంట్రీ తీసుకునేటప్పుడు 5 మినిట్స్లోనూ ట్రేడ్ చూడొచ్చు, లేదా 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వచ్చి ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక అక్కడి నుంచి మ్యాక్సిమం ఎంతవరకు పుల్ బ్యాక్ రావచ్చు, ఒకవేళ మనం తీసుకున్న ఎంట్రీ నుంచి ఎక్కడ రివర్స్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ మనము స్టాప్ లాస్ అనేది ప్లే చేసుకోవాల్సి ఉంటుంది 1 or 2 రూపీస్ డిఫరెంట్తో. ఇక టేక్ ప్రాఫిట్ అంటే ఇక్కడ మనం ఎంతైతే మార్కెట్కి స్టాప్ లాస్ ఇవ్వడానికి సిద్ధపడ్డామో, ఎగ్జాంపుల్ 20 పాయింట్స్ లేదా 30 పాయింట్స్ లేదా 25 పాయింట్స్, ఇలా ఎంతైతే మనము స్టాప్ లాస్ ఇవ్వడానికి మార్కెట్కి సిద్ధంగా ఉన్నామో దానికి మినిమం 1:2 అంటే 25 పాయింట్స్ మనం స్టాప్ లాస్ ఇవ్వడానికి ఆ ట్రేడ్లో సిద్ధంగా ఉంటే 50 పాయింట్లు మినిమం టార్గెట్ ఉండే విధంగా అక్కడ ట్రేడింగ్ అవకాశాలు ఉన్నాయా లేదా అనేది గమనించాల్సి ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ దగ్గర మనం పిఈ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఆప్షన్ బై అక్కడి నుంచి రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి ఒక 20 నుంచి 25 పాయింట్ల స్టాప్ లాస్తో దిగువ సైడ్ మరలా మనం ఒక 50 పాయింట్ల వరకు టార్గెట్ ఉండే విధంగా మినిమంలో మినిమం ప్లాన్ చేసుకోవాలి. అలా ట్రేడ్ దొరికితేనే అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని అక్కడ సపోర్ట్ దగ్గరలో ఉందా, రెసిస్టెన్స్ దగ్గరలో ఉందా చూడకుండా జస్ట్ క్యాండిల్ చూసి ఎంట్రీ తీసుకున్నట్లయితే మరలా మన టార్గెట్ ఏదైతే 1:2 మినిమం టార్గెట్ ఉంటుందో దాది రీచ్ అవ్వకుండానే తిరిగి మరలా రివర్సల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఏరియాలో ప్రాబబిలిటీ ఎంత ఉంది, ట్రేడ్ ఇక్కడ తీసుకున్నట్లయితే మినిమం 1:2 వస్తుందా, లేదా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. నేనైతే సజెస్ట్ చేసేది 1:2 కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటేనే మనం అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ట్రేడ్ను వదిలేసి మరలా ఒక మంచి ఏరియా కోసం వెయిట్ చేసి అక్కడే ట్రేడ్ని తిరిగి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మన మంచి ట్రేడింగ్ స్టైల్ని అలవర్చే విధంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ కింద మనం మారుస్తుంది. అలా కాకుండా ఒక 10 పాయింట్లు చాలే, 5 పాయింట్లు చాలే అని మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. రిస్క్ ఎక్కువ ఉండి రివార్డ్ తక్కువ ఉండే ఏరియాని అయితే ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం చార్ట్స్లో అలర్ట్స్ని అయితే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ట్రేడింగ్ వ్యూ చార్ట్లో అలర్ట్ పెట్టుకోవచ్చు, లేదా మన బ్రోకర్ టెర్మినల్లో చార్ట్లో కూడా అలర్ట్స్ ఉంటాయి. ఆ అలర్ట్స్ను వాడి మనము టేక్ ప్రాఫిట్ అలాగే స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవచ్చు.
జనరల్గా అయితే స్టాప్ లాస్ని అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేయండి. టేక్ ప్రాఫిట్ని మాత్రం ఒక అలర్ట్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని బ్రోకర్ టెర్మినల్ అయితే ఎట్ ఏ టైము స్టాప్ లాస్ టార్గెట్ని ట్రిగ్గర్ చేసే విధంగా మనం ఆర్డర్ పెట్టేటప్పుడే అవకాశం ఇస్తున్నాయి. అలాంటి ప్లాట్ఫామ్స్ని అయితే వాడవచ్చు. ఉదాహరణకి ధన్ లాంటి యాప్స్ని అయితే మీరు ఎట్ ఏ టైము స్టాప్ లాస్ టార్గెట్ని పెట్టుకునే విధంగా మీకు అనుకూలిస్తాయి. ఒకవేళ మీరు జెరోదా లాంటి కొన్ని బ్రోకరేజ్ టెర్మినల్ వాడుతూ ఉన్నట్లయితే మొదట మీరు స్టాప్ లాస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, టార్గెట్కి అలర్ట్ పెట్టుకోండి. ఇక ఇందాక మనం చెప్పుకున్న 1:2, 1:3, 1:4 రిస్క్ రివార్డ్ని అయితే ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాము. మార్కెట్కి ఎంతైతే మనము రిస్క్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామో దానికి రెట్టింపు ప్రాఫిట్ని కనుక మనం తీసుకునే విధంగా మనం ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే అది 1:2 అవుతుంది. అంటే 1 అనేది రిస్క్, 2 అనేది 1కి డబుల్ రివార్డ్ అవుతుంది. అంటే ఒక 30 పాయింట్ల రిస్క్ని మనం మార్కెట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే మినిమంలో మినిమం 60 పాయింట్ల టార్గెట్ని అయితే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక 1:3 అంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చినప్పుడు 90 పాయింట్స్ వరకు టార్గెట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు నేర్చుకున్న విషయాల్ని క్లుప్తంగా ఒకసారి రివ్యూ చేసుకుందాము. మొదటిది, మనం ట్రేడ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకూడదు. ఇది ఖచ్చితమైన ఒక రూల్. ఈ రూల్ని అయితే మనం పాటించడానికే ఎక్కువ మొగ్గు చూపాలి. ఇక రెండోది, స్టాప్ లాస్ చిన్నగా ఉండాలి. అంటే ఎంత తక్కువ రిస్క్ని మనం మార్కెట్కి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటామో ఆ ఏరియా కోసం వెయిట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోకూడదు. మన రిస్క్ 20 పాయింట్ల ఇద్దాము అనుకుంటే మార్కెట్కి, ఆ 20 పాయింట్ల స్టాప్ లాస్ ఎక్కడ దొరికిద్దో అక్కడ మాత్రమే ఎంట్రీ తీసుకుంటానికి రెడీగా ఉండాలి. మీరు కనుక ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుని ఒక 20 పాయింట్ల స్టాప్ లాస్ పెడితే అది నిలబడదు. తిరిగి ఆ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళా టార్గెట్ వైపు వెళ్తుంది. కాబట్టి మన రిస్క్ ఎంత, 20 పాయింట్ల, 30 పాయింట్ల, 40 పాయింట్ల, ఈ రిస్క్ తగ్గట్టుగా ట్రేడ్ ఎక్కడ దొరుకుద్ది అని మనం వేచి చూసి ఆ ఏరియాకి వచ్చిన తర్వాతే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెకండ్ రూల్. ఇక మూడోది, టేక్ ప్రాఫిట్ లేకుండా ట్రేడ్ చేయకూడదు. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే ఒక క్లారిటీ ఉంటుందో అప్పుడే మనము మార్కెట్లో నిలబడగలుగుతాము. స్టాప్ లాస్ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాఫిట్ కూడా క్లారిటీ ఉండాలి. ఒకవేళ ప్రాఫిట్కి క్లారిటీ లేదనుకోండి, 5,000, 10,000 ప్రాఫిట్కి వెళ్ళినా కూడా మనం అక్కడ కరెక్ట్ టైంలో బుక్ చేయలేకపోతే అది తిరిగి వెనక్కి వచ్చేసి ముందు ఉన్న 10,000 ప్రాఫిట్ కాస్త 5,000 లాస్లో కూడా బుక్ చేసిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉంటారో స్టాప్ లాస్ని నిర్ణయించుకోండి, టార్గెట్ని నిర్ణయించుకోండి. తద్వారా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెల మొత్తంలో ఒక 30 ట్రేడ్లు చేశారనుకోండి, 30 ట్రేడ్లో 15 ట్రేడ్లు అంటే 50% మీరు లాస్ ట్రేడ్ బుక్ చేసినా కానీ మిగిలిన 50% ట్రేడ్లు మిమ్మల్ని ప్రాఫిటబుల్ ట్రేడర్గానే మిగులుస్తాయి. ఎందుకంటే మీరు తీసుకునేది 1:2 అంటే 20 పాయింట్లు మీరు మార్కెట్కి ఇచ్చినప్పుడు 40 పాయింట్ల మార్కెట్ దగ్గర నుంచి మీరు ట్రేడ్ ద్వారా తీసుకుంటారు. కాబట్టి 15 ట్రేడ్లు లాస్ అయినా కూడా ఇంకొక 15 ట్రేడ్లు వచ్చిన ప్రాఫిట్ అల్టిమేట్గా మీరు మంత్ ఎండ్కి ప్రాఫిటబుల్ ట్రేడర్గానే ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ రూల్ని పాటించకుండా, స్టాప్ లాస్ రూల్ని, టేక్ ప్రాఫిట్ రూల్ని పాటించకుండా ట్రేడ్ చేస్తారో కొన్నిసార్లు మీకు ఊహించిన విధంగా ప్రాఫిట్స్ వచ్చినా కూడా కొన్నిసార్లు ఊహించిన విధంగా మీకు లాసులు వచ్చి మీ ఎంటైర్ క్యాపిటల్ తిరిగి లాస్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనల్గా మీరు ట్రేడింగ్ని విడిచిపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ అనేది మీ ట్రేడింగ్ జర్నీలో ఒక ముఖ్యమైన సేఫ్టీ టూల్స్. ముందు మనం మాట్లాడుకున్నట్టుగా హెల్మెట్ లాగా, అలాగే సీట్ బెల్ట్ లాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా ఊహించిన విధంగా మనకి ఒక ప్రమాదం జరిగినప్పుడు మన లైఫ్ సేవర్గా ఇవి ఉపయోగపడతాయి. ట్రేడింగ్లో మనకి స్టాప్ లాస్ పెడతాం వల్ల ఊహించిన విధంగా వచ్చే లాస్ నుంచి మిమ్మల్ని సేఫ్గా బయటికి నెట్టబడి మీ క్యాపిటల్ అనేది ప్రిజర్వ్ చేయబడుతుంది. తర్వాత రోజు మీరు ట్రేడ్ చేయడానికి మీ క్యాపిటల్ అనేది ఉంచబడుతుంది. ఒకవేళ మీరు ఈ స్టాప్ లాస్ కనుక పెట్టుకోకపోయినట్లయితే ఆ ఒక్క రోజే మీ చివరి రోజు అవుతుంది. జాగ్రత్త. ఇక ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏవైనా ఉన్నట్లయితే, ఫస్ట్ ఎంట్రీ పాయింట్, సరైన ఎంట్రీ పాయింట్ కోసం మనము ట్రేడ్లో చూస్తూ ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉందా లేదా అని రీచెక్ చేసుకొని అక్కడ ఉన్న రిస్క్ ఎంత అనేది చెక్ చేసుకొని మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి పాయింట్. దాని తర్వాత వెంటనే
స్టాప్ లాస్ ప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ముందే మనము స్టాప్ లాస్ ఎక్కడ తక్కువ ఉంటుందో ఆ ఏరియా కోసం చూసి అక్కడ ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి వెంటనే స్టాప్ లాస్ అనేది ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత టేక్ ప్రాఫిట్ ప్లేస్మెంట్ అంటే మీకు గనక ట్రేడింగ్ టర్మ్లో సేమ్ టైము స్టాప్ లాస్ టార్గెట్ని పెట్టే విధంగా ఉంటే అలా పెట్టేసుకోండి. లేదంటే స్టాప్ లాస్ పెట్టుకోండి, టార్గెట్ను మాత్రం ఒక అలర్ట్ పెట్టుకోండి. ఇదైతే మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇక నాలుగోది, ఇవన్నీ కూడా రిస్క్ రివార్డ్ను బట్టి క్యాలిక్యులేటర్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు. మీకు ఎంత క్యాపిటల్ ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, రిస్క్ రివార్డ్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. మీ దగ్గర ఒక 10,000 రూపాయల క్యాపిటల్తోనే ట్రేడ్ చేస్తూ ఉంటే ఆ 10,000కి తగ్గ రియాలిటీ ప్రాఫిట్ మాత్రమే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది టార్గెట్ని. ఒకవేళ ₹1,00,000 ఉందంటే ₹1,00,000కి తగ్గట్టుగానే మీరు టార్గెట్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర 10,000తో ₹1,00,000 టార్గెట్ పెట్టుకుంటే అది ఒక్క రోజులో సాధ్యపడకపోవచ్చు, అది రియాలిటీలో కూడా కష్టం. కాబట్టి అలాంటి రియాలిటీ లేని టార్గెట్లు అయితే పెట్టుకోవద్దు. రియాలిటీకి దగ్గరగా ఉన్న 1%, 2%, మ్యాక్సిమం 5% ఇలా మీ యొక్క డే టార్గెట్లను అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే ట్రేడింగ్లో నష్టాలను అయితే తగ్గించుకొని ప్రాఫిటబుల్ ట్రేడర్గా కంటిన్యూగా ట్రేడింగ్ కెరీర్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఇక ఇదండి స్టాప్ లాస్ ప్రాముఖ్యత, అలాగే టేక్ ప్రాఫిట్ ప్రాముఖ్యత గురించి మీరు క్లుప్తంగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్త వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మరలా కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.